ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది అయిపోయాక ఈస్టర్న్ బ్లాక్, వెస్ట్రన్ బ్లాక్ అని ఇంకో 2 సపరేట్ బ్లాక్స్ ఉన్నాయి. అందులో గ్రౌండ్ ఫ్లోర్, టాప్ ఫ్లోర్ 2 ఉన్నాయి. మిత్రులందరికీ నమస్తే. నేను హైదరాబాద్ వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది, కానీ ఇంతవరకు ఎప్పుడు సాలార్జంగ్ మ్యూజియం అయితే చూడలే. మీరు కూడా ఎవరైనా చూడకపోతే కనుక ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి. మార్నింగ్ 10 కల్లా మ్యూజియం అయితే ఓపెన్ అవుతుంది. 10 to 5 అంట. సో మనం టికెట్స్ ఇక్కడైనా తీసుకోవచ్చు, ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు. జస్ట్ ఒక 50 రూపీస్ అంట. కెమెరా మొబైల్కి వచ్చేసి ఇంకొక 50 రూపీస్ ఉంటాయంట. సో ఇవి నేను తెలుసుకుంది, ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ప్రైస్ ఏమైనా డిఫరెంట్గా ఉండొచ్చు. ఇప్పుడైతే కనుక మనం వెళ్దాం పదండి. నేనైతే మెట్రో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కేపీహెచ్బి నుంచి నేను వెళ్ళాలి. కేపీహెచ్బి టు ఎంజీబీఎస్. సో డైరెక్ట్గా ఎంజీబీఎస్ వరకు వెళ్తాను. అక్కడ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ అంట. సో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తాను. చూద్దాం. ఎంజీ బస్ స్టేషన్కి అయితే వచ్చేసాను. అక్కడ నుంచి బయలుదేరా నడుచుకుంటూ. చూస్తున్నారు కదా, ఎండ చాలా ఎక్కువగా ఉంది. చాలామందికి వేసవికాలంలోనే ట్రావెలింగ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ మీరు కనుక వేసవిలో ట్రావెల్ చేస్తుంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. వైట్ కలర్ ఎక్కువ క్లోత్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. వాటర్ దగ్గరగా పెట్టుకోండి. ఈ ఏరియాని దారుల్ షిఫా అంటారు. ఇప్పుడు మన సాలార్జంగ్ మ్యూజియం కూడా ఇక్కడే ఉంది. అయితే దారుల్ షిఫాకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇంతకు ముందు ఒక 400 years బ్యాక్ ఇక్కడ ఒక ఫేమస్ హాస్పిటల్ ఉండేదంట. దాని పేరు మీదుగా ఈ ఏరియాకి దారుల్ షిఫా అని వచ్చింది. ఇప్పుడు మనం అయితే ఈ రోడ్లోకి వెళ్ళాలి. దారిలో కొంచెం చెట్లు ఉండటంతో కొద్దిగా చల్లగా ఉంది. ఇక్కడ ఆపోజిట్లో వచ్చేస్తే మనకి మూసీ నది కనిపిస్తుంది. మొత్తానికి మ్యూజియం దగ్గరికి వచ్చేసాం. సాలార్జంగ్ సంగ్రహాలయ అంటే మ్యూజియం. బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. గెట్లు తీసుకోవటానికి వెళ్తున్నాను. ఎంత బాగా ఉందో లేని చూడాలి. ఓ పర్వాలేదు, తక్కువగానే ఉన్నట్టుంది. చూద్దాం. ఆల్రెడీ చెప్పాను కదా, ఎంటర్ అవ్వడానికి 50 రూపీస్, మొబైల్కి ఒక్కొక్క 50 రూపీస్. కావాలంటే మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, లేదంటే కనుక బుక్ మై షోలో కూడా తీసుకోవచ్చు అంట. సో ఫ్రెండ్ ఇచ్చారు. ఇప్పుడు ఎంటర్ అయ్యి చూద్దాం. మొత్తం 30+ గ్యాలరీస్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క గ్యాలరీలో కూడా నేను టాప్ ఆఫ్ ద ఆర్టిఫాక్ట్స్ అనేవి చూపిస్తాను, ఎందుకంటే మొత్తం అన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుంది. సో ఇక్కడున్నవే ఫైనల్ అనే మాత్రం అనుకోకండి. ఇంకా చాలా వస్తువులు మీరు వచ్చి చూస్తే కానీ నమ్మలేరు, అంత బాగుంటాయి. సో అన్నీ చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడటం మాత్రం మర్చిపోకండి. ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ క్రేన్ లాగా ఉంది, అప్పటి కాలంది. ఈ క్రేన్ వచ్చేసి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు అయితే కనుక పెద్ద పెద్ద బిల్డింగ్స్లో నుంచి జనాలను ఎవాక్యుయేట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళంట అప్పట్లో. సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న కలెక్షన్ మొత్తం ఈయన కలెక్ట్ చేసిందే. మీర్ యూసుఫ్ అలీ ఖాన్ ఈయన పేరు, కానీ సాలార్జంగ్ 3 అని చెప్పి పిలుస్తారు ఈయన్ని. ఈ బిల్డింగ్ వచ్చేసి 1968లో ఓపెన్ చేశారంట. అంతకుముందు వరకు ఈ కలెక్షన్ మొత్తం కూడా దివాన్ దేవుడి అనే ప్లేస్లో ఉండేదంట. సాలార్జంగ్ చనిపోయిన తర్వాత 1949లో చనిపోయారంట. ఆ తర్వాత ఆయన కలెక్షన్లో చాలా వరకు కనిపించకుండా పోయిందంట. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ దాన్ని టేకప్ చేసి మ్యూజియంలో పెట్టడం అయితే జరిగింది.
లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. చూస్తున్నారు కదా, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. చిన్న బ్యాగే ఉంది కాబట్టి నన్ను అలౌ చేశారు. వాటర్ బాటిల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. నార్మల్గా అయితే బ్యాగ్స్ కానీ సెల్ఫీ స్టిక్స్ కానీ ఇలాంటివి ఏమీ అలౌ చేయరంట. సో పర్మిషన్ లేకుండా ఫోటోగ్రఫీ చేసినా కూడా రాంగ్ అని అంటాం. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో ఇక్కడ సాలార్జంగ్ గారిది ఒక ఫోటో పెట్టారు. ఈయన నిజాం నవాబుల దగ్గర 1912 నుంచి ఒక 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారంట. ఈయనకు వచ్చే ఇన్కంలో మోస్ట్లీ ఇలా వస్తువులు సేకరించడానికే ఉపయోగించేవాళ్ళంట. ఇక మనం టూర్ స్టార్ట్ చేద్దాం పదండి. ఇక్కడ గోడల మీద చూస్తే కనుక స్వాతంత్ర పోరాటంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, అలాగే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గొప్ప గొప్ప వాళ్ళందరి ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ రాణి చెన్నమ్మ, ఇదేమో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, నానా సాహెబ్ పేష్వా. సో ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫస్ట్ గ్యాలరీలోకి ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం. ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ వచ్చి ఎంత పెద్దగా ఉందో. వేసవకాలంలో కొంచెం చల్లగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచే మన టూర్ స్టార్ట్ అవుతుంది. నిజం మొత్తంలోకి మొట్టమొదటి విగ్రహం ఇది, గోవర్ధన గిరిధారి అంటే శ్రీకృష్ణ. కొన్ని విగ్రహాలకి ఇలా అరిగిపోయి అయితే కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో వందల ఏళ్ళ నుంచి కదా. ఇది చూడండి 8th సెంచరీ అంట. మరి అన్ని వందల ఏళ్ళ నుంచి ఉంటే కనుక అలా అరిగిపోతాయి. ఈ హాల్ మొత్తానికి వచ్చేసి హైలైట్ ఈ 2 అన్నమాట. చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. నటరాజ స్వామి విగ్రహం, ఇక్కడ కూడా ఇంకొక నటరాజ స్వామి విగ్రహం, కాకపోతే డిజైన్సే మార్పు అంతే. ఇప్పుడు సెకండ్ రూమ్లోకి అయితే వచ్చాం. ఇక్కడ అన్నీ కూడా చెక్క మీద చెక్కిన వస్తువులు అయితే ఉన్నాయి. శ్రీరాముల వారి పట్టాభిషేకం సంబంధించింది. అసలు ఎంత పెద్దగా ఉందో ఇదైతే. గరుత్మంతుడు, గరుడ వాహన ఆఫ్ విష్ణు, 18వ శతాబ్దం అంట, ఆంధ్రప్రదేశ్. టెంపుల్ స్టాండ్, మేబీ పూజా మందిరంలో పెట్టుకునేది అయి ఉండొచ్చు. మధ్యలో వినాయకుడు ఉన్నాడు. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఐవరీతో చేసింది, అంటే ఏనుగు దంతంతో చేసిందంట. అంత డీటెయిల్డ్గా ఉన్నాయి చూడండి. కృష్ణమూర్తి చిత్రపటం చూడండి ఎలా ఉందా. ఇక్కడేమో సీతారామ లక్ష్మణులు, రాధాకృష్ణులు ఉయ్యాలు అవుతున్నట్టుగా చెక్కారు చూడండి చెక్కతో. చెట్టు చూడండి, చెక్కతో చెట్టుని చెక్కారు. శాండల్వుడ్ అంటే గంధపు చెక్క. అసలు డీటెయిలింగ్ ఉంది బాబోయ్, ఎంత నీట్గా డీటెయిలింగ్ చేశారు చూడండి. సరే, ఇక్కడ చూస్తే స్కల్ప్చర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు స్కల్ప్చర్స్ చూసుకుంటూ వెళ్దాం. అంటే రాతి మీద చెక్కిన విగ్రహాలు. ఈ ఆడిటోరియంలో వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ ఈ బుద్ధుడిది అనమాట. ఇది నేలకొండపల్లిలో ఉందంట, తెలంగాణ నేలకొండపల్లిలో అది. సో ఇటు పక్కన చూస్తే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఈ శైలి ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే చెక్కారో ఈ శైలి వచ్చేసి మన ఇండియన్స్ది, కొంతవరకు రోమన్స్ది, రెండు కలిసిన స్టైల్లో అయితే ఇవి ఉంటాయంట. దీన్ని ముఖలింగం అంటారంట. చూస్తున్నా కదా, 4th to 5th సెంచరీ ఏడి. ముఖలింగం అంటే ఏంటంటే శివలింగం మీద శివుని శిరస్సు ఉంటుంది అన్నమాట. శివుని ముఖం అనేది శివలింగం మీద చెక్కుతారు. సో దాన్ని ముఖలింగం అంటారు. ఇది ఏకముఖలింగం, ఒకటే ఫేస్ కనిపిస్తుంది కదా,
2-3 ఉంటే కనుక వాటిని వేరే వేరే పేర్లతో పిలుస్తారు. ఫస్ట్ గ్యాలరీ వచ్చేసి ఇండియన్ టెక్స్టైల్ అండ్ మొఘల్ క్లాస్ గ్యాలరీ. సో ఇక్కడ అన్నీ కూడా అప్పట్లో వస్త్రాలు అవన్నీ ఉన్నాయన్నమాట. లేడీస్ ఎవరైనా చూస్తే కనుక వీడియో పాస్ చేసి డిజైన్లన్నీ ఇన్స్పిరేషన్ తీసుకోండి. చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో. లేడీస్కి అయితే ఇది బాగా నచ్చుతుంది. ఇది చూడండి కర్టెన్ అంట. లేడీస్కి బాగా నచ్చుతుంది ఎందుకంటే అన్ని డిజైన్లు అన్నీ ఉన్నాయి కదా. కావాలంటే వీడియోని పాస్ చేసుకుని చూసుకోండి. ఇప్పుడు 6th గ్యాలరీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మొత్తం అన్నీ కూడా ఏనుగు దంతంతో చేసినవంట. మధ్యలో చూస్తేనేమో దీంతో చేసిన చైర్స్ ఉన్నాయి. ఒకే ఒక్క ఏనుగు దంతం మీద కంప్లీట్గా ఏనుగులు వరస ఉన్నట్టు చెక్కారు చూడండి. అయితే అసలు ఫ్యాంటాస్టిక్. అసలు ఏమో కంప్లీట్ ఏనుగు దంతం. అసలు ఇదైతే మాటల్లో చెప్పలేకపోతున్నా. చెట్లు చూడండి ఎంత డీటెయిల్గా ఉన్నాయి. వెనకాల ఒక పులి దాక్కున్నట్టు, ఏనుగులు ఉన్నట్టు వరుసగా. ఇది చూడండి అయ్యా. ఈ రూమ్లో నాకైతే ఇది ఒకటి బాగా నచ్చింది. అసలు ఎంత కాంప్లెక్స్ డిజైన్ని ఎంత నీట్గా చెక్కారు చూడండి. చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయా. డ్రెస్ గాలికి మడతలు పడితే ఎలా ఉందో అలా పడింది. కానీ ఇదంతా ఏంటనుకుంటున్నారు, మార్బుల్. చూడండి అసలు డ్రెస్ ముడతలు పడినట్టు రాతి మీద చెక్కడం అంటే చాలా గ్రేట్. చెప్పాను కదా మ్యూజియంకి హైలైట్ అని చెప్పి, అది ఇదే. సో వెయిల్డ్ రెబెక్కా. ఏదో మొహం మీద ఒక ట్రాన్స్పరెంట్ తెరబడినట్టు ఉంది చూసారా. కానీ అదంతా చెక్కింది మార్బుల్ ట్రాన్స్పరెంట్ కాదు కదా. కానీ అంత బాగా చెక్కారంటే అసలు ఆ శిల్పి గొప్పతనం మనం చెప్పగలమా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సీజన్లో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, అప్పట్లో రోమన్ ప్రజలు ఎలా ఉండేవాళ్ళు అని చూపించడం అనమాట. వింటర్ సీజన్లో ఎలా ఉండేవాళ్ళు, స్ప్రింగ్లో ఎలా ఉండేవాళ్ళు. సో అవన్నీ ఇక్కడ 8th గ్యాలరీలోకి వచ్చేసా. ఇది వచ్చేసి వాకింగ్ స్టిక్స్ గ్యాలరీ అంట. ఇది చూసారా, హ్యారీ పాటర్లో మంత్రదండం లాగా ఉంది చూడండి. ఇప్పుడు వచ్చేసి 9th గ్యాలరీ ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీలోకి వచ్చేసాం. బయట ఎంట్రన్స్లోనే చూస్తే మనకి ఫిరంగులు కనిపిస్తుంది చూడండి. ఇది యూరోపియన్ నైట్ లాగా ఉన్నాడు. లాంగ్ స్వార్డ్. అది చూసారా ఎడ్జ్ అలా ఎంత షైనీగా మెరుస్తుందో. ఖండ హైదరాబాద్ దక్కనీ స్కూల్, ఎర్లీ 17th సెంచరీ. ఇది వచ్చేసి షీల్డ్. ఎంత డిజైన్ ఎంత బాగుందో చూడండి. అసలు నేను చెప్పడం కాదు కానీ మీరు అందరూ వచ్చి దీన్ని ఇన్ పర్సన్ చూడాలి. ఇవన్నీ వరలో పెట్టిన కత్తులు అవేమో. ఇక్కడ చూడండి బల్లాలు ఉన్నాయి. ఓరే బాబోయ్, అస్సలు చూడండి నాయనా. అబ్బాబ్బాబ్బాబ్బా, చివరికి వచ్చేసరికి చూడండి ఎలా ఉందో షార్ప్గా. ఆ పైన చూడండి అదేమో కొంచెం స్ట్రైట్గా ఉంది. ఇదేమో చివరిలోకి వచ్చేసరికి వెడల్పుగా ఉంది.
ఇక్కడ చూస్తే మనకి రియల్ బోస్ అండ్ యారోస్ అన్నీ ఉన్నాయి. కిందేమో మనకి క్రాస్ బో కూడా ఉంది. ఇది వచ్చేసి ఎవరైతే చేసిందంట, ఐ మీన్ ఏనుగు దాంతో. ఇక్కడ ఇంకా చాలా కత్తులు ఉన్నాయి, అన్ని వరల్లో పెట్టి ఉన్నాయి ఇక్కడైతే. వీటిని మొయ్యటానికి మనకి ఓపిక అయిపోద్ది. అట్లాంటిది వీటితో యుద్ధాలు కూడా చేసేవాళ్ళంటే మామూలు విషయం కాదు. అయితే ఒకప్పటి రైఫిల్స్ ఎలా ఉన్నాయో చూడండి. మ్యాచ్ లాక్ గన్స్ అంట. బ్యారెల్ చాలా బారుగా ఉంది చూడటానికి. నేను ఇంతకుముందు ఎన్సీసీలో ఉన్నప్పుడు ఒక గన్ ఫైర్ చేశాను, కానీ అది వీటికన్నా చాలా చిన్నగా ఉంది. కానీ ఇవన్నీ బ్యారెల్ చూసుకుంటే చాలా బారుగా ఉన్నాయి చూడండి. 17th గ్యాలరీ. ఇది వచ్చేసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మ్యాన్యుస్క్రిప్ట్స్ గ్యాలరీ అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బుక్స్ అన్నీ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అప్పట్లో ఇవి ఒరిజినల్ బుక్స్ రాసినవి, హ్యాండ్ రైటింగ్తో రాసినవి. వెనకాల బుక్ చూడండి ఎంత చిన్నగా ఉందో, కనిపించడం కూడా కనిపించట్లా. సో దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో ఉండి చూస్తేనే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఒకే పేపర్ మీద ఇలా రోల్ చేసి ఉంది, మొత్తం అంతా ఉర్దూలోనే ఉంది. సో థర్డ్ కాశ్మీర్ గ్యాలరీ. కాశ్మీర్కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. అప్పట్లో ఉన్న రూమ్ని రీక్రియేట్ చేశారు చూడండి, మొత్తం వస్తువులన్నీ కూడా అలా పెట్టి. అయినా కూడా కింద డ్రాగన్ కనిపిస్తాం చూడండి. ఇదేమో టేబుల్ క్లాత్ అంట, ఈ పెద్దది వచ్చేసి షాల్ అంట, శాలువా అంటాం కదా. సో సిల్క్ శాలువా. ఇప్పటికీ మెయిన్ బ్లాక్ ఒక్కటే అయింది. సో ఇప్పుడు ఈస్టర్న్ బ్లాక్కి వెళ్తున్నాం. అక్కడ చైనా, జపాన్లో ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇండియా తర్వాత నాకు బాగా ఇష్టమైన కల్చర్ వచ్చేసి జపనీస్ కల్చర్. ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి కూడా ఇండియా మన భారతదేశానికి వాళ్ళు మిత్రదేశంగా ఉంటున్నారు. సో నాకు అందుకని జపనీస్ కల్చర్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు జపనీస్ కల్చర్ చూద్దాం. జపనీస్, చైనా అన్నీ ఉంటాయంట. వీళ్ళకి ఎంటర్ అయ్యే ముందు ఇలా ఒక చిన్న రిసెప్షన్ లాగా ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మన ఇంక్రెడిబుల్ ఇండియా ఇవన్నీ పెట్టారు చూడండి. అతిథి దేవో భవ, పర్ఫెక్ట్ స్లోగన్ అది. సో ఇటు నుంచి అయితే మన ఈస్టర్న్ బ్లాక్కి ఎంటర్ అవుతాం. ఎంట్రన్స్లోనే ఇది ఉంది చూడండి, ఎంత బాగుందో. సో చైనీస్ గ్యాలరీలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడైతే మనం ఎంపరర్స్వి పెయింటింగ్స్ అయితే చూడొచ్చు, పోర్ట్రైట్స్. ఇది ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ అని ఉంది, మేబీ సీలింగ్కి అటాచ్ చేసేవాళ్ళేమో. చాలా డ్రాగన్స్ ఉన్నాయి చూడండి దీని అండి. ఇంట్లో ఇలాంటివన్నీ వస్తువులన్నీ ఉంటాయి అన్నట్టు చూపించడం కోసం ఇలా పెట్టారు. వచ్చేసరికి చైనీస్ వాళ్ళు వాడే పింగాణి వస్తువులు, లేకపోతే అలంకరణ వస్తువులు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి సెకండ్ ఈస్టర్న్ బ్లాక్. ఇక్కడ అన్నీ కూడా పింగాణి వస్తువులు, జార్లు అలాంటివి ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్న వస్తువులన్నీ కూడా 15th, 16th, 17th సెంచరీకి సంబంధించినవంట. 400, 500, 600 సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా.
ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా పోర్సిలియన్ వేర్ అనమాట. పోర్సిలియన్ అంటే అది ఒక రకమైన పింగాణి. అయితే ప్రపంచంలో కల్లా అన్ని సంస్కృతుల్లో కల్లా బాగా పేరు పొందిన పింగాణి వస్తువులు ఎక్కడేవన్నా అంటే అవి చైనా నుంచి వచ్చిన వస్తువులు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా చైనా నుండి వచ్చినవే. చూడండి ఎంత అందంగా ఉన్నాయో బ్లూ కలర్లో. कलर क्या नाम है 1.5 में बताया गया ऐसा अपना इंडिया में वैसे तो गोल्ड क्या नाम है गोल्ड का वन को शादी के जगह गोल्ड यूज़ करते हैं वैसे चाइना में गोल्ड रेट क्या है इंडिया में इनका मिक्सर रहेगा हाँ मिक्सर ज़्यादा रहता है. ఇప్పుడైతే నాకు ఎంతో ఇష్టమైన జపనీస్ గ్యాలరీలోకి వెళ్తున్నాను. ఇది వచ్చేసి థర్డ్ది. ఎంత బాగుందో చూడండి. కదా ఇది సిలిండ్రికల్ గార్డెన్ పాట్ అంట. అంటే జస్ట్ గార్డెన్లో పెట్టే పాట్ని ఇంత అందంగా చేశారంటే మామూలు విషయం కాదు. ఇవి కూడా పోర్సిలియనే, అంటే ఇవి కూడా పింగాణివే, కాకపోతే ఇవి జపాన్ నుంచి వచ్చినవి, వేరే రకమైన తయారీ పద్ధతులు చేసినవి. చూస్తున్నారు కదా సత్సుమా వేరంట, చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఒక పార్టీషన్ లాంటిది. దాని మీద అసలు ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి, 3Dలో చూస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ గడ్డి వెనకాల కుక్కలు చాలా అందంగా చేశారు. జపనీస్ కల్చర్ ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక అందరికీ అందులో బాగా నచ్చే విషయం ఏంటంటే కటానాస్ అనమాట. సో కటానాస్ అంటే ఏంటంటే జపనీస్ వాళ్ళు వాడే కత్తుల్ని కటానాస్ అంటారు. సో నేను ఫస్ట్ టైం ఇక్కడ జపనీస్ గ్యాలరీ ఉందనగానే నేను వీటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఉన్నాయి. నాకు అవంటే చాలా ఇష్టం. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా, కంప్లీట్ సెట్ అన్నమాట ఇది. కటానాస్ చూడండి. సో ప్రపంచవ్యాప్తంగా కూడా జపనీస్ కటానాలే అన్నిటికన్నా గొప్పవైన కత్తులుగా చెప్పుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కత్తి యొక్క గ్రిప్ అలా ఉంది. సో పైన చూడండి, దీని కత్తి వర చూడండి, కత్తి వర ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చూస్తే జాగ్రత్తగా చూస్తే లోపల కత్తి కూడా కనిపిస్తుంది. సెరిమోనియల్ స్పాట్స్ జనరల్గా ఏంటంటే సెరిమోనియల్ స్పాట్స్ని ఫైటింగ్స్లో యూజ్ చేయరు. ఈ పైన చేసిందంతా కూడా ఈ కత్తి వరలు కానీ ఆ పిడి కానీ చేసిందంతా కూడా ఏనుగు దంతంతోనంట. ఈ వేజులు చూడండి, మనిషి ఎత్తులో ఉన్నాయి. ప్రతిదాని మీద కూడా డీటెయిలింగ్ అంతా కూడా చక్కగా ఉంది. అసలు ఇంత డీటెయిల్డ్గా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది చూస్తున్నారు కదా, వీళ్ళందరూ సైనికులంట. డ్రాగన్లతో యుద్ధం చేస్తున్నట్టు చిత్రించారు. ఇక్కడ డ్రాగన్ అటువైపు ఉంది, మనకు కనపడట్లా. వాళ్ళు రికార్డ్ చేసిన దానికి అసలు ఫోన్లో స్పేస్ కూడా లేదు. పాత యాప్లో ఫోటోలు అన్నీ డిలీట్ చేసి ఎంతో కొంత స్పేస్ పెట్టుకుని ఇది అంతా రికార్డ్ చేస్తున్నా. అమ్మో, ఇప్పుడు వెళ్ళాక ఎడిటింగ్ ఉంటుంది, నాకు మామూలుగా ఉంటుంది. వెస్ట్రన్ బ్లాక్ వచ్చేసరికి మనకి పాశ్చాత్య దేశాలు అంటే యూరప్ ఖండంతో పాటు అమెరికాస్, సౌత్ అమెరికాస్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం అయితే వెస్ట్రన్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. నేను మొట్టమొదటిసారి ఇట్లాంటిది ఒకటి చూస్తున్నా. దీని పేరు చూడండి, డబుల్ స్టాచ్యూ అని ఉంది కదా. ముందు నుండి చూస్తే ఒక అబ్బాయి ఉన్నాడు కదా, వెనకాలే ఒక అద్దం ఉంది. అద్దంలో చూడండి దాని ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో, ఒక అమ్మాయి వేషంలో కనిపిస్తుంది చూడండి. సో ఒకే విగ్రహంలో 2 ప్రతిమలు అన్నమాట.
చాలా బాగుంది, ఇది చాలా వెరైటీగా కూడా ఉంది. వెస్ట్రన్ బ్లాక్లో సెకండ్ గ్యాలరీలోకి వచ్చాం. చూడండి, అది ఒక 10 అడుగుల పైన ఉంటుంది. ఇక్కడ అన్ని షాండ్లియర్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇతన్ని గుర్తుపెట్టారా ఎవరైనా? సో అలెగ్జాండర్ అనమాట. కిరీటం చూసి గుర్తుపట్టవచ్చు. ఇది థర్డ్ గ్యాలరీ. ఇక్కడ అన్నీ కూడా క్లాక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఫైనల్ గ్యాలరీకి అయితే వచ్చేసామయ్యా. వెస్ట్రన్ బ్లాక్లో మనకి ల్యాంప్స్, యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ అండ్ బ్రాంజ్ గ్యాలరీ ఈ 3 ఉన్నాయి. సో ఈ 3 త్వరగా కంప్లీట్ చేసుకుని ఇక ముగిచ్చేద్దాం. గ్యాలరీ ఎంట్రన్స్లోనే చూడండి ఎంత బాగుందో చూడండి. ఆగస్టస్ సీజర్. పైన ఒక ట్రాన్స్పరెంట్ ముసుగేసినట్టు కనిపిస్తుంది కదా, కానీ అదంతా మార్బుల్. ఇక్కడ డ్రెస్లో చూస్తే ఫ్లవర్స్ అన్నీ మంచి డీటెయిలింగ్గా ఉంది. చూడండి, ఇదంతా ఈ గ్యాలరీలోనేమో మొత్తం అన్ని షాండ్లియర్స్, లైట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇందాక దానిలో మనం అంతా మార్బుల్స్ చూసాం కదా, ఇక్కడ అన్నీ షాండ్లియర్స్ ఉన్నాయి. సో మొత్తానికైతే అన్ని బ్లాక్లు కవర్ చేసాం. మీరు చూసిన దానికన్నా, చెప్పాను కదా, మీరు చూసిన దానికన్నా కూడా 10 ఇక్కడ ఉంది. ఇంకా నేను చూపించిన ఇందులో చాలా ఉన్నాయి. మోస్ట్లీ మీకు ఏదైతే నచ్చుతాయి అనుకుంటున్నానో వాటినే నేను సెలెక్ట్ చేసి షూట్ అయితే చేశాను. అవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. చూడటానికి ఇదేదో సండైల్ లాగా ఉంది. ఓ, ఇది నేను సండైల్ అనుకున్నా, కానీ చూడండి ఇది ఇండియన్ మ్యాప్ అలా వెళ్తుంది. చూడండి, పిచ్చి పిచ్చి మొక్కలన్నీ మొలిచేసి ఎవరు పట్టించుకోకుండా అంత అధ్వానంగా ఉంది. ఇక్కడ చూస్తే ఇది శాసనంలాగా ఉంది. మరి డీటెయిల్స్ అయితే ఇక్కడేం పెట్టలా. చూడండి, ఇక్కడే చెట్లు పిచ్చి మొక్కలన్నీ మొలిచేస్తే ఇంకేంటి, మ్యూజియంలోనే ఇట్లా జరిగితే ఇంకా బయట ఎందుకుంటాయి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సో మీకు ఈ గ్యాలరీ ఇప్పుడు మీరు చూసిన అన్ని వస్తువుల్లో కూడా మీకు బాగా నచ్చింది ఏంటో కామెంట్ చేయండి. ఫ్యూచర్లో వచ్చే మన వీడియోస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. మంచి మంచి ప్లేసెస్ అయితే నేను ప్లాన్ చేసి పెట్టాను. హైదరాబాద్లో కొన్ని, హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని. మళ్ళీ నేను కొన్ని రోజుల తర్వాత కృష్ణా జిల్లా వెళ్ళబోతున్నా. సో దివిసీమ ప్రాంతంలో ఉన్న హంసల దివి, అవినగడ్డ, చల్లపల్లి ఇలాంటి ప్లేస్లు అన్నీ కూడా చూపించబోతున్నాను మీకు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ వీడియోస్ వస్తే మిస్ అవ్వకుండా ఉంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఫర్ నౌ.